అధికారులపై రౌడీజానికి పాల్పడ్డ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి. ఆయన ఎంపీగా గెలవక ముందే ఇటువంటి దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడితే రేపు పొరపాటున గెలిస్తే ఇక్కడ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. సీఎం రమేష్ వ్యవహార శైలిపై మనతో మాట్లాడేందుకు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, నిన్న తనిఖీలకు వెళ్ళిన అధికారుల మీద సీఎం రమేష్ గూండాయుజానికి పాల్పడ్డాన్ని, వాళ్ళని వేలు చూపి భయపెడ్డాన్ని ఏ విధంగా చూస్తారు? సాధారణంగా ఉత్తరాంధ్రలో ఇటువంటి గొడవలకు కానీ లేదంటే ఇటువంటి దౌర్జన్యాలు కానీ ఎక్కడ జరగవు. కానీ సీఎం రమేష్ ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఒక దుర్మార్గానికి పాల్పడ్డాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? చాలా దురదృష్టకరం అండి ఇది. అనకాపల్లి జిల్లా కానీ అనకాపల్లి నియోజకవర్గం కానీ చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ రాజకీయంగా కానీ వేరే విధంగా కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అనకాపల్లిలో ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ మంచి వాతావరణంలో ఇక్కడ జరిగేటటువంటి దాన్ని ఈరోజు బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారు నిన్న జరిగిన సంఘటన ప్రభుత్వ అధికారులను భయాందోళనకు గురి చేసి, అంటే అక్కడ ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని వాళ్ళకి ఇబ్బందికరంగా మార్చి వాళ్ళకి వార్నింగ్లు అవి ఇచ్చి, అంటే ఎక్కడి నుంచో కడప నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీ అభ్యర్థిగా ఈరోజు ఎలక్షన్ అవ్వకముందే, ఇంకా ఎంపీ అవ్వకముందే ఈ ప్రభుత్వ అధికారులనే భయపెడుతున్నారు. రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత కానీ పొరపాటున ఆయన గెలిస్తే అనకాపల్లి ప్రజలు ఏ విధంగా ఉంటుందో వాతావరణం ఆలోచించుకోవాలి. అనకాపల్లి ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. వీళ్ళందరూ కూడా తప్పకుండా రానున్న రోజుల్లో వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్తారు. ముఖ్యంగా ఇక్కడి నుంచో వచ్చి అనకాపల్లిలో పెత్తనం చలాయించడానికి ఇక్కడ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ మా ప్రాంతానికి సౌమ్యులు, మా ప్రాంతానికి రైతు బిడ్డ అయినటువంటి ముత్యాల నాయుడు గారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పథకాలు కానీ వీటన్నిటినీ ప్రజలు గమనించి ఎంత డబ్బున్న వాళ్ళు వచ్చినా కానీ, అంటే ఈరోజు డబ్బు మూటలు పట్టుకొని వేరే ఊరి నుంచి వచ్చి అనకాపల్లిలో పోటీ చేస్తామంటే వాళ్ళందరినీ ముందు పార్సల్ చేసి పంపించిన ఘటన అనకాపల్లిలో ఆల్రెడీ జరిగింది. వాటన్నిటిని కాకుండా ఇప్పుడు రౌడీయిజం కూడా చేస్తామని ఇక్కడికి రావడం జరిగినట్టు అనిపిస్తుంది సీఎం రమేష్ గారి బిహేవియర్ చూస్తూ ఉంటే. కాబట్టి మా అనకాపల్లి ప్రజలు తప్పకుండా వీటన్నిటిని గమనించి రానున్న రోజుల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వీళ్ళందరికీ బుద్ధి చెప్తారండి. అంటే 200 మంది కార్యకర్తలు తీసుకెళ్ళి అధికారులు చెప్తున్నప్పటికి కానీ, పోలీసులు నచ్చచెప్తున్నప్పటికి కానీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాళ్ళని బెదిరించేటట్టు ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్లు కనిపిస్తుందా, లేదంటే మామూలుగా జరిగిందని మీరు అనుకుంటున్నారా? అంటే వీళ్ళకి వేరే వాతావరణం అలవాటు చేయాలి, అనకాపల్లి ప్రజలకి చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి ఒక ట్రైల్ వేసి ఉంటారు. కాబట్టి ప్రజలు ఎవరు హర్షించరు, ఆ విధమైనటువంటి బిహేవియర్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. అనకాపల్లిలో ముఖ్యంగా ఇక్కడ అందరూ ప్రశాంతత కోరుకుంటారు. కాబట్టి అటువంటి ప్రవర్తన కానీ దురుస్థానం కానీ అనకాపల్లి ప్రజలైతే యాక్సెప్ట్ చేయరండి. ఇటువంటి వారికి ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్తారని మీరు అనుకుంటున్నారు? అదే రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో, అంటే ఈ ప్రతిపక్ష పార్టీలకి డిపాజిట్లు కూడా దక్కకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినట్టయితే, మళ్ళీ ఇలాంటివే రిపీట్ చేస్తే ప్రతిపక్ష పార్టీలు ప్రజలు వాళ్ళకి డిపాజిట్ కూడా రానివ్వకుండా ఫ్యాన్ గుర్తుకి అందరూ మూకుమ్మడిగా ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారు. మీకు తెలిసినంతవరకు ఎప్పుడైనా ఇటువంటి దౌర్జన్యాలు కానీ లేదంటే గూండాయిజం కానీ అనకాపల్లి జిల్లాలో జరిగిందా? అనకాపల్లి జిల్లాలోనే కాదు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కూడా ఎప్పుడు జరగలేదండి ఇటువంటిది. ఇది మొదటిసారి కూడా ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తులు అక్కడి నుంచి తీసుకొచ్చి నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేదంటే అక్కడి నుంచి మనుషులు తీసుకొచ్చి ఇక్కడ పెత్తానం చేయాలి, లేదంటే భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా అనిపిస్తుంది ఇది. ఎక్కడి నుండి వచ్చిన సీఎం రమేష్ ఇక్కడ ప్రజల మీద గూండాయుజం, రౌడీయుజం చేస్తామంటే ఇక్కడున్న స్థానికులు కానీ అధికారులు కానీ సరైన సమాధానం చెప్తారని, గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి దాడులు కానీ లేదంటే అధికారులు భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనలు కూడా జరగలేదని, అటువంటి వ్యక్తులు ఎక్కడి నుండి అయితే వచ్చారో మళ్ళీ అక్కడికే తిరిగి ఇక్కడున్న ప్రజలు పంపిస్తారని, అటువంటి భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తులను కూడా ఆదరించరని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, అనకాపల్లి నుంచి.